షర్మిల భారతీయ జనతా పార్టీ మీదన తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతామట, మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నారు, ప్రధాన స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రాలర్లు సృష్టించి ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు, ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు, మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారు, ప్రధానికి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి, ముస్లింలను కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు, మీకు బుద్ధి చెప్పే సమయం ఆసరమైంది, మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీతో బాబు జగన్ కొంగు పట్టుకుని తిరుగుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఓవరాల్గా ఇప్పుడు అంటే ఓ పక్కన తన అన్న ఈ వ్యవహారాలతో పాటుగా కీలకమైనటువంటి పాయింట్ మీదకే వచ్చింది. మరి ప్రస్తుతానికైతే ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ కానీ ప్రధానిని విమర్శించే ధైర్యం చేయట్లేదు. అట్లాంటి సందర్భంలో షర్మిల తాను ధైర్యవంతురాలని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.